ఉమర్ ఆ, వీళ్ళందరికీ పరిచయం చేయి. అలాగే. సలాం అలీకుం ఫైజీ. అలైకుం సలాం. దా. అరే హసు, ఇతను ఫైజీ, మన కలాం భాయ్ మనోడు. ఘనంగా ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చాడు. నువ్వు ఘనంగా వచ్చాయి. ఇప్పుడే ఇస్తా. అంటే యాక్చువల్ గా అది అమెరికా కాదు, యూరప్. అరే రెండు ఒకటే కదా, అమెరికా అయినా యూరోప్ అయినా సముద్రానికి అవతలే కదా. మరన్నా ఆ. ఇంకొక కాఫీ ఇప్పించన్నా. రేయ్, రేయ్, గోడ మీద బొమ్మలు గీసి నాశనం చేయకరా. పెద్ద ఎంఎఫ్ హుసేన్ అండి ఫీలింగ్ ఒకటి. రేయ్, ఇతను ఎవరో తెలుసా? కలాం భాయ్ మనోడు. మన కలాంబాయికి పిల్లలు కూడా ఉన్నారా? నేను ఇప్పుడే వింటున్నాను. రే పాగల్, నీకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయిరా. కలాం భాయ్ అంత ఓపెన్ కాదు కుటుంబ విషయాల్లో. కానీ నేను అలా కాదు. నాకు ఇద్దరు పిల్లలు, 9 మంది పిల్లలు. మొదటి పిల్లానికి 4, రెండో పిల్లానికి 5. ఇంకొకరు లైన్లో ఉన్నారు. ఏంటి? నీకెలా అనిపిస్తోంది? ఆ జీన్స్ చేసిన పిల్లి కూడా పారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ నిలబడ్డాడంటే పులిబిడ్డ అయిపోతాడు. Christina, some crazy things have happened here in India. I need to talk to you soon. You call me on +91 98473 45676. I miss you like crazy. Love you lots. Kisses, Faizi. ఫైజీ అన్నా, What? కలాంబాయి మిమ్మల్ని పిలుస్తున్నారు. Okay. Christina, okay, baby. ఇదో బండితి. తాత, నాకు ఇక్కడ లైసెన్స్ లేదు. దాని గురించి నువ్వేం బెంగపడుకో. మన బండికి రిజిస్ట్రేషనే లేదు. అవును. కలాంబాయ్. యూసుఫ్ భాయ్ कैसे हो? అచ్చా. ఆ బాబు, మీకు హిందీ మాట్లాడడం తెలుసా? सब कुछ जानता हूँ मैं, हिंदी भी बोल सकता ఏంటి అలా है। అడిగావు? హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ, ఇండియాలో ఉన్న భాషలన్నీ తెలుసు కలాంబాయికి. ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ ఏమన్నా మన ఇండియా భాష? వీడు నా మనవడు. హలో. ఈ 2 సంచులు ఎత్తి బండిలో వేయండి. ఆ, పట్టుకో. నేనా? ఆ, ఏమైంది? ఈ 2 సంచులు పట్టుకో. ఎత్తుకో. ఆ, దా. జాగ్రత్త, కింద పడేయొద్దు. ఇక్కడ ఏమున్నాయి ఇందులో? బాస్మతి రైస్, బిర్యానీ చేసే బియ్యం, మంచి వాసన ఉండి బరువే ఉండని సన్నని బియ్యం. ఏంటి? బరువే లేదా? అక్క, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? ఫైజీ, మేము నీతో మాట్లాడి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. 24 గంటల్లో ఎన్ని పనులు చేయొచ్చో మీకు తెలుసా? అబ్దుల్లా అంకుల్ చెప్పారు. తాతగారు బాగున్నారా? మీరు ఆయన గురించి తెలుసుకోవడానికి చేశారా, లేక నా గురించి తెలుసుకోవడానికి చేశారా? నీ ఇష్టానికి మేమెప్పుడైనా ఎదురు చెప్పాంరా. నువ్వెంచుకున్న మార్గమే నీకు సరైంది. అయితే నేను నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? మీరు ఎలాగైనా నాన్నతో మాట్లాడి నా థింగ్స్ ఇప్పించండి. నేను త్వరగా లండన్కి వెళ్ళాలి. హలో హలో హలో, వినపడుతోంది. మీరు ఈ విషయం గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు? మేం బాబాతో ఎలారా ఈ విషయం మాట్లాడడం? మరి నేను ఎలా తిరిగి వెళ్తాను? ఇవాళ తాతయ్యతో మొదటి రోజు. ఆయన నాతో 50 కిలోల బియ్యం బస్తా మోయించారు. నువ్వు జిమ్కెళ్ళి డబ్బిచ్చి చేసే పన్నే తాతయ్య నీతో చేయించారు. జోకులొద్దు, సీరియస్గా చెప్పండి.
హలో హలో ఐ కాంట్ బిలీవ్ దిస్ స్టూపిడ్ ఫోన్. క్రిస్టినా? హలో క్రిస్టినా? క్రిస్టినా? Strikes in summer chance to keep me up at night. Dream of ways to make you understand my pain. Clouds itself are in the air. ఆహాహా బాగుంది. ఇందుకేనారా నేను నిన్ను స్విట్జర్లాండ్ పంపించి చదివించింది? ఇప్పుడు తెలిసిందా నీ తాతయ్యలాగా ఉంటే ఎలా ఉంటుందో? కూర్చొని బాగా లెక్కలు రాసుకో. లక్షల్లో వ్యాపారం జరిగే చోటు మరి, లేకపోతే నష్టం రాగలదు. అబ్దు, నువ్వు నీ దారి ఎంచుకున్నట్టుగానే వాణ్ణి వాడి దారి ఎంచుకో నువ్వు. కలాంబాయ్, ఇదేమీ పరోటా బిర్యానీ బిజినెస్ కాదు. కోట్ల పెట్టుబడి పెట్టి నడిపే 5 స్టార్ హోటల్ వ్యవహారం. మీకు తెలియని విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు? మీకు అనవసరమైన విషయంలో మీరు తలదూర్చు. రే నాన్న, ఇక్కడెవరూ నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉండట్లేదు. ప్రతివాడి ఎంగిలాకెత్తిపారేయడమేనా నీ ఆశయం? 5 స్టార్ హోటల్ నడిపితే నీ లక్ష్యానికి ఏమన్నా భంగమా? ఇక్కడెవరూ నన్ను ఫోర్స్ చేయడం లేదు. ఇదంతా నాకు ట్రైనింగ్ లాంటిదే కదా. ట్రైనింగు పొర పిచ్చోడా. నీ తాతకు ప్రాణం రా ఈ హోటల్. ఆయనకి హోటల్ తర్వాతే ఏదైనా తెలుసా నీకు? ఆ విషయం ఈ లోకంలో నాకు తెలిసినంతగా మరెవరికి తెలీదు. నేను అనుకుంటే ఒకే ఒక్క చెక్కుతో ఈ హోటల్ని కొనేయగలను, కానీ ఆ పని మాత్రం నేను చెయ్యను. ఎందుకంటే ఈ హోటల్ అంటేనే నాకు అసహ్యం. మీ 5 స్టార్ హోటల్ నాకు అలాంటిదే. నీ తాత నీకు అనేక విషయాలు చెప్పుంటాడు, కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో. ఈ లోకంలో వేదాంతం వల్ల ఎవరు ఏమి సాధించలేరు ఫైజీ. ఆ విషయాన్ని ఆయన మనకు రుజువు చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏ రోజు నీకు మనస్ఫూర్తిగా మారాలనిపిస్తుందో ఆ రోజే ఈ నాన్న దగ్గరికి రా. మా నాన్న ఎందుకు ఇలా అయిపోయారు? అదా, అది వాళ్ళ నాన్న వాడిని సరిగ్గా పెంచలేకపోయినందువల్లేరా. అబ్దు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేనెప్పుడూ ప్రయాణాల్లోనే ఉండేవాణ్ణి. అనేక ప్రాంతాల నుంచి అనేకం తెలుసుకున్నాను. తిరిగి వచ్చిన తర్వాత అబ్దుని చదివించలేకపోయాను. వాడి చిన్న మనసు నన్ను వ్యతిరేకించింది. వాడు పెరిగే కొద్దీ ఆ వ్యతిరేకత ఎక్కువైంది. నన్ను, నా హోటల్ని, నేను నమ్మే ప్రతి విషయాన్ని వ్యతిరేకించేవాడు. నేను వాడికి చేసింది తప్పే. పోగొట్టే మార్గం తెలియడం లేదు. పోగొట్టడానికి నాన్న ముందు ఒప్పుకోవాలి కదా. బంగాళాదుంప ఉంది చూసావా? దానితో ఏది కలిపి వండినా దానికి బంగాళాదుంప రుచే వస్తుంది. అలాంటి వాడే మీ నాన్న. వాడితో ఇప్పుడు ఉండేది వాడి స్నేహితులు కారు. వాడు డబ్బుతో స్నేహం చేస్తున్నాడు. అలాంటప్పుడు వాడు అలాగే మాట్లాడతాడు. నా వల్ల చేయగలిగింది వాడి గురించి ఆ అల్లాను ప్రార్థించడమే. నా తప్పుకి దేవుణ్ణి మన్నించమంటున్నాను. పడుకుందామా?
థ్యాంక్స్. ఓకే. లండన్ నుంచి మా బాస్ ఈమెయిల్ పంపించారు. ఈ వీక్ జాయిన్ కాకపోతే వేరే మనిషిని అపాయింట్ చేసుకుంటారట. వై డు వాంట్ గో బ్యాక్ టు ఇట్స్ మచ్ బెటర్ సీనియర్ రైట్? నాట్ మై సీన్. తాత నువ్వు వెళ్ళి భోంచే, నేను కూర్చుంటాను. నీకు బీచ్ మేలో ఉద్యోగం చేయడం ఇష్టమేనా? అదిగో కనిపిస్తుంది ఆ 5 స్టార్ హోటల్. నేను తిరిగి వెళ్ళిపోవాలి కదా తాత. నా పాస్పోర్ట్ గురించి తలుచుకుంటేనే టెన్షన్గా ఉంది. డూప్లికేట్ పాస్పోర్ట్ దొరకడానికి 2 నెలలు పడుతుందట అబ్దుల్లా అంకుల్ చెప్పారు. అప్పటిదాకా నీకు పని కావాలి కదా. మీ నాన్న చెప్పిన దాంట్లో ఒకటి సరైంది. ఏదైనా నేర్చుకోవాలంటే బయటికి వెళ్ళాలి. బీచ్ బీకి వెళ్ళి స్వామి అనే అతనికి ఇది ఇస్తే చాలు. తాత ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళకూడదు. దానికంటూ చాలా అఫీషియల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. నువ్వు అది ఇవ్వు. ఏం పాప, ఈవేళ నువ్వు ఏడవటం లేదా? ఉమరన్నా ఇట్రా, ఇది కొంచెం చదువు. వీడు నా మనోడు. వీడికి ఇష్టమైన పని ఏదైనా ఇప్పించు. కలాంభాయ్. వావ్, దట్స్ అఫీషియల్. వెళ్ళి చూడు, ఎంతకంటే అఫీషియల్ ఉంటుందని నేను అనుకోను. Excuse me. Yes, Can I meet Mr. Swami? Mr. Swami, the executive chef. Executive? Yeah, that's him. Do you have an appointment? I have a message from Kalam Bhai. Oh, please come. ఎస్ యంగ్ మ్యాన్. Very pleased to meet you, sir. ఏదో మెసేజ్ ఉందని చెప్పారు. Oh, yeah. ఇదిగోండి. ఆహా, అయితే కలాంభాయ్ మనవడం అనమాట. అవును సార్, ఫైజల్ అబ్దుల్ రజాక్. నా CV అండ్ సర్టిఫికేట్స్. ఐఎమ్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ లాజాన్, స్విట్జర్లాండ్. వెరీ గుడ్. మంచి క్వాలిఫికేషన్ ఉందే, అది స్విట్జర్లాండ్ నుంచి. వెరీ గుడ్. అంతేకాకుండా కలాంభాయ్ ఏదైనా విషయం చెప్తే కాదనలేం కదా. ఎనీవే యూ కెన్ జాయిన్ టుమారో. ఓ యా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కలాంభాయ్ మన సైకిల్ విషయం వచ్చే నెల దాకా ఆగు జాని. అలాగే భాయ్, జ్ఞాపకం చేద్దామని. అచ్చా. ఇది తీసుకో. ఆ ఐషాని చూసిన పెళ్లి వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారు బాబా. ఆ డబ్బు కూడా అందులోనే ఉంది. అరే, మన 5 స్టార్ చెఫ్ ఇక్కడేం చేస్తున్నాడు? కంప్యూటర్ క్యాలిక్యులేటర్ లేకుండా మీరు వేసే లెక్కలు చూసి నేర్చుకుంటున్నాను. ఆల్ ఓకే తాత? ఓకే అనుకో, కానీ జానికి ఓ సైకిల్ కొనేవాడు. హజ్ కొడుకుని స్కూల్లో చేర్పించాలి. వీళ్ళందరికీ ఫిక్స్డ్ శాలరీసే కదా. అది నిజమే అనుకో, కానీ ఎప్పటికప్పుడు అవసరాలు పెరగడం లేదు. అందరూ కుటుంబాలు ఉన్నవాళ్లే కదా మరి. ఓమరు, ఇదిగో ఇది నీది. తర్వాత ఇది మధురైకి మనీ ఆర్డర్ పంపించాల్సింది. ఇది మీ తాతగారి చెన్నింటికి పంపించడానికి. ఉమర్, కాకపోతే ఏమిటి, ఇది ప్రతి నెలా పంపుతున్నారు. ఎవరికైనా అడిగితే చెప్పరు. అందులో ఏదో కిరికిరి ఉన్నట్టే కదా. నాకు నేను తినడం కంటే ఎదుటి వాళ్ళకి పెట్టడమే ఎక్కువ ఇష్టం. అయినా సరే నాకు ఉద్యోగం దొరికిన సంతోషంతో ఒక్కసారి. తాత, నాకు ఈ ఉద్యోగం దొరకడానికి కారణం ఏంటి? నీకు దానికి తగిన చదువు ఉంది, ప్రతిభ ఉంది. పైగా నువ్వు నా మనవడివి కూడా. చివర్లో చెప్పిందే కరెక్ట్ తాత. అదేంటి తాత మీకు ఆ షెఫ్ స్వామికి ఉన్న కనెక్షన్? నువ్వు బీచ్ బేలో స్పెషల్ మలబారీ బిర్యానీ ఎప్పుడైనా తిన్నావా? నో. అక్కడికి వెళ్తే 5 స్టార్ డిషే కదా ఆర్డర్ చేస్తారు.
ఇది కూడా 5 స్టార్ ఐటమే ఫైజీ. విదేశీయులు అక్కడికొచ్చి బస చేసినప్పుడు వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసే ఐటమే ఈ స్పెషల్ మలబారీ బిర్యానీ. దానికో రహస్యమైన మిక్సింగ్ ఉంది. అదన్నమాట. అది మీకెలా తెలిసింది? ఓ, బీచ్ బే వాళ్ళ రెసిపీయే మీరు యూజ్ చేస్తున్నారా? ఒరే పిచ్చోడా, నువ్వు కొంచెం మార్చి ఆలోచించి చూడు. నో వే. ఇక్కడ చేసే బిర్యానీ వాళ్ళు వడ్డించే స్పెషల్ మలబార్ బిర్యానీయా? ఆ, దానివల్ల పేరు ప్రాఫిట్ వాళ్ళకి. ఒక్కో బిర్యానీకి స్వామి నాకు 5 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. అందుకే మీ పేరు వినగానే ఆయన అంత మర్యాద ఇచ్చాడు. ఫైజీ, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.